యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏమీ జరగదు కదా మహి. ఒకవేళ నిజంగా వాళ్ళు దీక్షని భగ్నం చేస్తుంటే అమ్మవారు చూస్తూ ఎలా ఊరుకుంటుంది? నిజంగానే నాకు కన్నయ్యని కాపాడే అర్హత లేదేమో. అక్క, అలా ఏం కాదక్క. ఇదంతా అమ్మవారి పరీక్ష ఏమో కానీ ఖచ్చితంగా నీ భక్తికి ఆ అమ్మ ఏదో ఒక దారి చూపిస్తుంది. బాధపడకండమ్మా, మీ బిడ్డకేం కాదు. భక్తుల మేలు కోరే ఆ అమ్మవారు ఖచ్చితంగా ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటుంది. మీరందరూ నా మనవడి కోసం సహాయం చేస్తున్నారు. మీ మేలు నేను మరవలేనమ్మా. బాబు కోలుకుంటే మాకంతే చాలమ్మా. ఇంతమంది కోరికలు మీ కోడల దీక్షతో బాబుని ఆ విశాలాక్షమ్మ కరుణించి ప్రాణభిక్ష ప్రసాదిస్తుంది. స్మైలీ, చైత్ర ఎక్కడా? చైత్రం తీసుకొని రాకుండా మీరిద్దరూ వచ్చారేంటి? తను రాదొదనా. ఎందుకు రాదు? అంత దీక్ష చేసి అమ్మవారికి బోనం సమర్పించింది కదా. తను సమర్పించదు. ఏ హంస ఎందుకు సమర్పించదు? తనకి బోనం సమర్పించే ఉద్దేశం లేదత్తయ్య. అదేంటి, బోనం తీసుకొస్తాననే కదా చైత్ర వెళ్ళింది. వెళ్ళింది, కానీ అక్కడ బోనం ఉండాలి కదా. బోనం లేకుండా ఏమవుతుంది? ఆ బోనం నేలపాలై ముక్కలయ్యింది. ఏం కాదు. చాలే ఆపవే, నేనెళ్ళి నా మనవరాల్ని తీసుకొస్తాను. ఆనంద్, రారా. పదబమ్మా.
ఏం చేస్తున్నావమ్మా? బామ్మగారు చూడండి, బోనం ఎలా నేల పాలైపోయిందో. ఆ అమ్మ తలంపులేంటో. చైత్ర, అయిందేదో అయిపోయింది. ముందు అక్కడికి రండి. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అవునక్క, ముందు అక్కడికి వెళ్దాం పదా. విరాజ్, వదినా, బోనం నేలపాలైన తర్వాత కూడా తన కోసం ఎదురు చూడడం దేనికి? హంస, దీక్ష చేసింది చైత్ర. బోనం మొదట సమర్పించి దీక్షని దిగ్విజయం చేయాల్సింది చైత్రే. అత్తయ్య, ఊరుకో చైత్ర. ఏడవకు చైత్ర. నా బోనం తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించిరా. లేదత్తయ్య, నా చేత్తో నేనొండిన బోనం అది. విశాలాక్షి అనే పాప తనకొచ్చిన కానుకల్ని నాకు ప్రేమగా ఇచ్చింది. వాటితో చేసిన బోనం అది. అలాంటి బోనం మట్టి పాలు ఎలా అయిందో తెలియట్లేదు. అక్క, ఏ బోనమైనా ఒక్కటే కదా. ఆ బోనమైనా నువ్వు సమర్పించొచ్చు కదా. అత్తయ్య గారి దగ్గర తీసుకో అక్క. లేదు మహి, అన్నీ ఒక్కటే అవ్వవు. ఎవరి బోనం వాళ్ళదే. అత్తయ్య, మీరు వెళ్ళి మీ బోనం సమర్పించండి. అమ్మాయి చెప్పింది నిజమే. మంచి గడియల్లో బోనం సమర్పిస్తేనే ఆ పుణ్యఫలం అనేది ఉంటుంది. మీరు వెళ్ళి బోనం సమర్పించండి. వదినా, నువ్వేం కంగారు పడకు. విరాజ్ కోసం లయ బోనం ఎత్తింది కదా. అయితే విరాజ్కి ఆ బోనం వల్లే పుణ్యఫలం దక్కుతుందేమో. మన ఇంటి నుంచి నువ్వు బోనం సమర్పిస్తున్నావు, లయ కూడా సమర్పిస్తుంది. మీ ఇద్దరికంటే విరాజ్ అంటే ప్రేమ ఎవ్వరికీ ఉండదు. మీరు వెళ్ళి బోనం సమర్పించండి. ఓం విశాలాక్షి మాతే నమః. 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 మాత్రే నమః. ఓం విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. విశాలాక్షి మాత్రే నమః.
ఏయ్, నువ్వింకా ఇక్కడే ఎందుకున్నావు? అమ్మవారికి బోనమే ఎత్తలేకపోయింది. ఇంకా తనిక్కడుండి ఉపయోగం లేదు పిన్ని. నువ్వు నిజంగా చైత్రవే అయితే విరాజ్ కోసం వండిన బోనం కుండ పగలగానే అది చూసి విరాజ్కి ఏమవుతుందో అని నీ గుండె పగిలిపోయేది. కానీ నీకేం కాలేదు. చక్కగా గుండ్రాయిలాగా ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా చైత్రవి కాదు. అసలు విరాజ్ ఇలా చావు బతుకుల మధ్య ఉంటే నిజమైన చైత్ర అయితే ఈ పాటికి విరాజ్కి ఏమవుతుందోనని భయంతో మంచాన పడేది. తను డమ్మీ కాబట్టి దుక్కలాగా ఉంది. ఏదో తనకి తోచిన పూజలు దీక్షలు చేస్తూ. విరాజ్కి ఏమైనా సరే ఆ పాపం నీదే అని గుర్తుపెట్టుకో. అసలు తన వలనే కదా విరాజ్కి పరిస్థితి. చిచి, ఎన్ని మాటలన్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా అలానే కూర్చుంది. పదండి పిన్ని వెళ్దాం. అమ్మా, నా కొడుకుని కాపాడు తల్లి. వాడికి ఏమైనా అయితే మా కుటుంబం చీకటైపోతుంది. వాడి మీదే ఆశలు పెట్టుకుని ఉన్న మేమందరం వాడు లేకుండా మేము బతకలేవమ్మా. దయచేసి నాకు కడుపు కోతని మిగల్చకుండా నా బిడ్డని కాపాడు తల్లి. నా బిడ్డని కాపాడు. అమ్మ తల్లి, మా బావకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగకూడదు. కన్నయ్య, నిజంగా నీ చైత్రే ఉండుంటే ఖచ్చితంగా నేను కాపాడుకుని ఉండేది. నేను చైత్రని కాదు కదా, అందుకే ఫెయిల్ అయ్యాను. కానీ నీకేమైనా జరిగితే నా ప్రాణాలు నిలవవు. నీ ప్రాణాలు పోయే పరిస్థితి నా వల్లే వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రాణానికి విలువే ఉంది కన్నయ్య. అమ్మా, బాబు కోసం గురువుగారు పూజలో కూర్చొని ఉన్నారు. ఇది అమ్మవారి పాదాల చెంత ఉంచిన గంధం. బాబుకి బొట్టుగా పెట్టండి.
విరాజ్ నీకేం కాదు నాన్న. మామ్, అమ్మవారికి బావ కోసం నేనే బోనం సమర్పించాను. పోన్లేవే, విరాజ్ కాసేపట్లో కోలుకుంటాడు. ఆ క్రెడిట్ అంతా నీకే చెందుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు కదా, ఖచ్చితంగా విరాజ్ని అమ్మవారు కాపాడుతుంది. విరాజ్ కోలుకున్న తర్వాత ఆ డొమ్మిని తరిమేసి నువ్వే విరాజ్కి అదృష్ట దేవతవని, నువ్వు పక్కనుంటే విరాజ్ పైన ఈగ కూడా వాలదని విరాజ్తో నీ పెళ్లి జరిపిస్తాను. పిన్ని, యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చెప్పినట్టే అంతా జరగాలని పనిలో పని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుందాం. మంచి ఐడియా. ఇంతకీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? మామ్, దాని మీద అది రాసింది చూడు. ఏంటి? శిరస్థాన నారికేళ సమర్పణం అంటే ఏంటి మామ్? మొత్తం అర్థం కాలేదు కానీ నారికేళ అంటే కొబ్బరికాయ. ఓ, సమర్పణ అంటే అక్కడే కొట్టాలేమో. అయితే పదండి. అమ్మా, విరాజ్కి ఏమీ కాని దాన్ని పక్కకు తప్పించి విరాజ్కి కాబోయే భార్యగా నా కూతురు చేత బోనం సమర్పించేలా చేశావు. అలానే రేపు నా కూతురుతో విరాజ్కి ఎలాగైనా ముడిపెట్టు తల్లి. ఆగండి. ఏంటండి? ఇక్కడ కొబ్బరికాయ కొట్టాల్సింది అలా కాదు. పిలకని కింద వైపు ఉంచే కదా కొడుతున్నావు. నేను అడుగుతున్నది ఎటువైపు నుంచి కొడుతున్నారని కాదు. మరి ఇంకెలా కొట్టాలి? మీరు పట్టుకున్న విధానం కరెక్టే, కానీ కొట్టవలసిన స్థలం అక్కడ కాదు. ఇంకెక్కడ కొట్టాలి? నెత్తి మీద కొట్టుకోవాలా? చాలా బాగా చెప్పేవమ్మా. ఏంటి బాగా చెప్పేది? మీరేదో జోక్ చేస్తున్నట్టున్నారు. అక్కడ ఏమని రాసుంది? నారికేళ సమర్పణం అనుంది. దానికి ముందు ఏమని రాసుంది? శిరస్థాన. శిరస్థాన అంటే తల మీద కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించే స్థలము అని అర్థం. అయ్యో, మాకు తెలియకుండా వచ్చేసామండి. మామ్, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఈ స్థలానికి వచ్చి శిరస్థాన నారికేళ కొట్టకుండా వెళితే మీరు కోరుకున్న కోరికలు తీరకపోగా చాలా అనర్థాలని చవి చూస్తారు. పిన్ని, కోరిక మీ కూతురిది కదా, మీరిద్దరు తీర్చుకుని రండి, నేను వెళ్తాను. మధ్యలో ఎవరు వెళ్ళినా అరిష్టమే మరి. ఏయ్, ఆగు. అంటే నీకోసం ఇప్పుడు నేను తలపగలు కొట్టుకోవాలా? నా వల్ల కాదు. ఆగు. ఇప్పుడు బయటికి వెళ్తే బయటికి వెళ్ళాక కాళ్ళు చేతులు తల అన్ని విరక్కొట్టిస్తా. ఇదేం ఆచారం అండి? ఇక్కడ అంతే. ఈ కొబ్బరికాయతో తల కొట్టుకుంటే ఈ కాయ పగిలిద్దో నా తలకాయ పగులుతుందో? అది మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది.
ఇలా మనకి మనమే కొబ్బరికాయ నెత్తిన కొట్టుకోవాలంటే చాలా భయంగా ఉందండి. ఇలా కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా? ఉంది. నువ్వు ఈవిడ తల మీద కొట్టు, అలానే నువ్వు ఈవిడ తల మీద కొట్టు. మరి తినకి మీరిద్దరూ మీ తల మీద కొట్టుకున్న తర్వాత ఎవరికి ఓపికుంటే వాళ్ళు తన నెత్తి మీద కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, తొందరగా కొబ్బరికాయలు కొట్టుకోండమ్మా. ఏ మా తర్వాత మీరు నెత్తి మీద టెంకాయ కొట్టుకోవాలా? క్రితం సారి మా ఊర్లో ఒక ఆమె వచ్చి మొక్కు చెల్లించుకోకుండా వెళ్ళి రక్తం కక్కుకొని చచ్చిపోయింది.